విదేశీ విహంగాలకు విడిది పులికాట్లో పక్షుల పండుగను రాష్ట్ర ప్రభుత్వం జనరంజకంగా నిర్వహించింది. ఖండాంతరాలలో వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్లోని పులికాట్లో ఆశ్రయం పొందే పక్షుల రాక పురాతన కాలం నుంచి కొనసాగుతుంది. ఫ్లెమింగో, గూడబాతులు, ఇతర అరుదైన జాతులకు చెందిన పక్షులు పులికాట్కు చేరుకొని ఈ ఉప్పనీటి సరస్సులోని చెట్లు, మెరక ప్రాంతాల్లో చేరి కనువిందు చేస్తాయి. అయితే సహజ సిద్ధమైన ప్రకృతి సోయగాన్ని సందర్శించేందుకు తరలివచ్చే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. ఇక గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో సూళ్లూరుపేటలో నిర్వహించే పక్షుల పండుగలో పర్యాటకులు సందడి చేసేందుకు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ కొన్ని ఈవెంట్లను జోడించారు. అయితే గత ప్రభుత్వం ఈ తంతును నామమాత్రం చేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వంలో పక్షుల పండుగ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ప్రారంభోత్సవ ర్యాలీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఇక బంగాళాఖాతంలో ఆటుపోట్లతో పులికాట సరస్సు రోజుకు రూప సౌందర్యంగా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఈ సరస్సు దాటుకునే ప్రపంచ ప్రఖ్యాతైన భారతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. ఇక అంతరిక్ష కేంద్రం చేరుకునే సందర్శకులు, శాస్త్రవేత్తలు, ఖగోళ అధ్యయన ఔత్సాహికులను పులికాట్ అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ పరిస్థితిని మరింత ప్రాధాన్యం చేస్తూ పులికాట్ తరలివచ్చే విదేశీ పక్షులు పులికాట్తో విడిది చేసి ఇక్కడ ప్రకృతి అందాలకు మరింత శోభను చేకూర్చాయి. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆశ్రయాన్ని వెతుక్కుంటూ వేల మైళ్ల నుంచి ఎగురుకుంటూ సముద్రాలు దాటుకుని వచ్చిన పక్షులకు పులికాట్ పరిధిలోని ఆటకాని తిప్ప, నేలపట్టు ప్రాంతాల్లోని నీటిలో చేపలు, ఇక్కడి మడ ఆవులు ఆహార వసతి సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఇక విదేశీ విహంగాలకు ఆతిథ్యమిస్తున్న పులికాట్లో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆహ్వాన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుంది. Okay.